తెలియదు, ఎలా జరుగుతుందో అంతు చిక్కడం లేదు. పేలే ముందు మెసేజ్ వస్తుంది, అదేంటో చదివే లోపే వేడెక్కిపోతోంది. పేలాక ప్రాణాలు తీస్తోంది. మెసెంజర్గా ఉన్న పేజర్ కాస్త ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. లెబనాన్లో పేజర్లు వాకీ టాకీలు ఎందుకు పేలుతున్నాయో అంతు చిక్కడం లేదు. అనుమానం మాత్రం ఇజ్రాయెల్ మీదే, కానీ ఆధారాలు లేవు. ఇజ్రాయెల్ దెబ్బకు హెజ్బొల్లా అబ్బా అంటోంది. మొన్న పేజర్లు, నిన్న వాకీ టాకీలు, రేపు మొబైల్ ఫోన్సేనా? టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ అంత తోపా? ఇజ్రాయెల్ టార్గెట్ చేసిందంటే శత్రువు ఎంత పెద్దోడైనా గిలగిలా కొట్టుకోవాల్సిందేనా? అసలు లెబనాన్లో ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ స్కెచ్ వేస్తే ఆధారాలుండవు, అంతు చిక్కదా? పేజర్లు వాకీ టాకీలు పేలిపోయాయి, నెక్స్ట్ మొబైల్ ఫోన్లేనా? టెక్నాలజీ వార్ ఎక్కడికి దారి తీయబోతోంది? పేజర్ల పేలుళ్లతో అల్లకల్లోలంగా మారింది లెబనాన్. ఆ భయోత్పాతం మరిచిపోకముందే మరోసారి ఏకకాలంలో వాకీ టాకీలు పేలిపోయాయి. ఈ ఎక్విప్మెంట్ అంతా 5-6 నెలల ముందు కొనుగోలు చేసినవేనని తెలుస్తోంది. లెబనాన్ లో జరిగిన పేజర్లు వాకీ టాకీ బ్లాస్టింగ్స్ లో 32 మంది చనిపోగా 300 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల వాకీ టాకీలు నడుముకు పెట్టుకుని టూ వీలర్ల మీద వెళుతున్న వారు పేలుళ్ల ధాటికి చూస్తుండగానే మంటల్లో కాలిపోయారు. మరికొందరి డెడ్ బాడీలు గుర్తుపట్టలేని విధంగా పేలుళ్లు జరిగాయి. ఈ పేజర్లు వాకీ టాకీల పేలుళ్లతో చనిపోయిన వారు, గాయపడిన వారిలో ఎక్కువ మంది హెజ్బొల్లా సానుభూతిపరులు, లెబనాన్ రాయబారులే ఉన్నారు. పేజర్లు బాంబులై పేలుతున్నాయి, వాకీ టాకీలు కూడా వణికిస్తున్నాయి. దీంతో లెబనాన్ ప్రజలు ఇప్పుడు ఏ పేజర్లో ఏ బాంబుందో తెలియక హడలిపోతున్నారు. ఎందుకంటే వరుసగా జరుగుతున్న పేలుళ్లు అక్కడి ప్రజల వెన్నులో వణుకు పుట్టేలా చేశాయి. డివైజ్లు డైనమైట్లలా పేలడంతో వాటిని ముట్టుకోవాలంటేనే భయపడిపోతున్నారు. మంగళవారం పేజర్లు, బుధవారం వాకీ టాకీలు పేలాయి. కొన్ని ప్రాంతాల్లో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పేలినట్టు తెలుస్తోంది. బీరూట్లో కొన్ని ప్రాంతాల్లో సోలార్ పరికరాలు పేలినట్లు కూడా ఇంటర్నేషనల్ మీడియా చెబుతోంది. ఇక ముందు ఏ డివైజ్లు పేలుస్తారో, ఎంతమంది వీటికి బలవుతారోనని లెబనాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గతంలో ఇజ్రాయెల్ నిఘా వర్గాలు మొబైల్ ఫోన్ సెల్ టవర్ సిగ్నల్ ట్రాకింగ్, ట్యాపింగ్లతో పలువురు హెజ్బొల్లా నేతలను మట్టుబెట్టాయి. దీంతో ఇజ్రాయెల్ నిఘాకు చిక్కొద్దని హెజ్బొల్లా సెల్ ఫోన్లను కాకుండా పేజర్లు, వాకీ టాకీలను వాడుతోంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తరువాత పేజర్ల వాడకాన్ని మరింత పెంచింది లెబనాన్. ఈ ఏడాది మొదట్లో తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో అనే కంపెనీ నుంచి 5,000 వరకు పేజర్లను ఆర్డర్ చేసింది లెబనాన్. వాటిని ఈ మధ్య హెజ్బొల్లా తమ ఫైటర్లకు అందజేసింది. కొత్తగా తెప్పించిన పేజర్లు పేలిపోయినట్లుగానే 5-6 నెలల క్రితం హెజ్బొల్లా వర్గాలు తెప్పించిన ఐకామ్ కంపెనీకి చెందిన VI-2S మోడల్ వాకీ టాకీలు పేలిపోయినట్టు తెలుస్తోంది. ఇవి జపాన్లో తయారయ్యాయి. ఐకామ్ అనేది రేడియో కమ్యూనికేషన్స్, టెలిఫోన్ల కంపెనీ. అయితే లెబనాన్ లో పేలిన వాకీ టాకీల ఉత్పత్తిని 2014లోనే నిలిపేశామని ఐకామ్ చెబుతోంది. ఆ మోడల్ బ్యాటరీలను కూడా తయారు చేయడం లేదని ఐకామ్ కంపెనీ ప్రకటించింది. పేలుళ్లు జరిగిన టూవే రేడియో పరికరాలపై ఐకామ్ అనే ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఓవరాల్ బ్లాస్టింగ్ ఇష్యూపై దర్యాప్తు జరుగుతోంది. పేజర్లు, వాకీ టాకీల పేలుడు పక్కా ప్లాన్తో ఇజ్రాయెల్ చేసిన వ్యూహాత్మక కుట్రగా భావిస్తోంది లెబనాన్. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పనేనని ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తోంది. పేజర్లు, వాకీ టాకీల్లో PETN పేలుడు పదార్థాన్ని అమర్చి ఉంటారని అనుమానిస్తోంది లెబనాన్. టైమర్లో ప్రోగ్రామింగ్ చేసి ఉంటారనేది మరో అంచనా. PETN పేలుడు పదార్థాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ విరివిగా వాడుతుందని గుర్తు చేస్తోంది లెబనాన్. వాకీ-టాకీ పేలుళ్లు లెబనాన్ దక్షిణ ప్రాంతంతో పాటు రాజధాని బీరూట్ శివారులో జరిగినట్టు తెలుస్తోంది. పేజర్ పేలుళ్లలో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న శ్మశాన వాటికలో ఒక వాకీ-టాకీ బ్లాస్ట్ అయింది. పేజర్, వాకీ-టాకీ పేలుళ్లతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటోంది. ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్బొల్లా ఇప్పటికే ప్రకటించగా ఇరాన్ కూడా అలాంటి శపథమే చేసింది. దీంతో మరోసారి మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తంగా మారింది. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడికి హెజ్బొల్లా సిద్ధమవుతున్నట్టు సమాచారం. కళ్ళు ఉన్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఎక్కడున్నా ఎప్పుడైనా టార్గెట్ ఒక్కటే, శత్రువును ఖతం చేయడమే. ఏ మూలన ఉన్నా ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ వేసేయడం మొన్నటి వరకు ఉన్న కథ. ఇప్పుడు రూట్ మారింది.
బటన్ నొక్కితే చాలు శత్రువుల్ని ఖతం చేయడమే పనిగా పెట్టుకుంది ఇజ్రాయెల్. కండబలం కంటే బుద్ధి బలమే గొప్పదని మాస్టర్ మైండ్ కు పని చెప్తోంది. లెబనాన్ రాయబారులు హిజ్బుల్లా సభ్యుల్ని నీడలా వెంటాడి వాళ్ళు వాడుతున్న గ్యాడ్జెట్స్ ను తమ కంట్రోల్లో పెట్టుకొని చావును కల్లారా చూస్తోంది ఇజ్రాయెల్. సీక్రెట్ ఆపరేషన్ తో లెబనాన్ లోని పేజర్లు వాకీ టాక్లను పేల్చేస్తోంది. ఆ తర్వాత ఫోన్లను కూడా పేల్చబోతోందా? సైన్యం ఆయుధంతో పని లేకుండా జరుగుతున్న టెక్నాలజీ వార్ ఎటువైపు దారి తీయబోతోంది? భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో టెక్నాలజీనే కీ రోల్ ప్లే చేయబోతోందా? రాబోయేదంతా టెక్నాలజీ వారేనా? తన వరకు వస్తే ఇజ్రాయెల్ దేనికైనా తెగిస్తుందా? మొబైల్ ఫోన్లతో కూడా ఇజ్రాయెల్ గేమ్ ఆడుతోందా? యుద్ధం మారుతోంది, యుద్ధ తంత్రం మారుతోంది. రెండు దేశాలు కొట్టుకోవాలంటే సరిహద్దే ఉండాల్సిన అవసరం లేదు. యుద్ధ ట్యాంకులు, వార్ హెడ్లు, అధునాతన తుపాకులే కాదు, ఇక టెక్నాలజీతో తొక్కి నార తీయొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ అదే పని చేస్తోంది. పగా ప్రతీకారం కోసం యుద్ధరంగంలో తలపడకుండా ఉన్న చోటు నుంచే అటాక్ చేస్తోంది. ఇజ్రాయెల్ వేస్తున్న స్కెచ్ కు మొన్న ఇరాన్, ఇప్పుడు లెబనాన్, అంతకుముందు హమాస్ గిలగిలా కొట్టుకున్నాయి. ఇప్పుడు ఇంకా దూకుడు పెంచి సీక్రెట్ ఆపరేషన్ తో లెబనాన్ లోని పేజర్లు, వాకీటాకీలను పేల్చేస్తోంది. సరిహద్దుల్లేవు, సైన్యం అవసరమే లేదు. ఆకాశంలో ఎగిరే అడ్వాన్స్డ్ డ్రోన్లను వాడే రోజులు కూడా పోతున్నాయి. ఇప్పుడంతా టెక్నాలజీ వారే. ఉన్న చోటు నుంచే సిస్టమ్ ఆపరేట్ చేస్తే టార్గెట్ రీచ్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. లెబనాన్ లో ఇజ్రాయెల్ చేసిన ఆపరేషన్ చూస్తే పెద్ద పెద్ద దేశాలే ఆశ్చర్యపోతున్నాయి. అదో కుట్ర కోణమైనా, ఎప్పుడో వేసిన స్కెచ్ లాగా కనిపిస్తున్నా పకడ్బందీ వ్యూహం ప్రకారం అనుకున్న టార్గెట్ ను అటాక్ చేయడం అంత ఈజీ కాదు. అయినా లాంగ్ టర్మ్ లో స్కెచ్ వేసి లెబనాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది ఇజ్రాయెల్. ఎప్పుడు ఏ పేలుడు ఎక్కడ ఎవరి ప్రాణం తీస్తుందోనన్న ఆందోళన హెజ్బుల్లా సభ్యుల్లో కనిపిస్తోంది. అయితే పేజర్లు, వాకీటాకీ పేలుడుతో ఇజ్రాయెల్ మొబైల్ ఫోన్లను కూడా పేల్చగలదా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్ ఓ అడుగు ముందే ఉంటుంది. గతంలో ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ కంపెనీ సంచలనం సృష్టించింది. వాట్సాప్ యూజర్లకు పెగాసస్ తమ ఫోన్లను హ్యాక్ చేసిందంటూ మెసేజ్లొచ్చాయి. పలువురు రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తల ఫోన్లను పెగాసస్ స్పైవేర్ హ్యాక్ చేసిందని సెన్సేషన్ అయింది. ఇప్పుడు లెబనాన్ లో పేజర్లు, వాకీటాకీలు పేలడంతో మరోసారి ఇజ్రాయెల్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. పేజర్లు, వాకీటాకీలనే పేల్చేసిన ఇజ్రాయెల్ సెల్ ఫోన్ టవర్ సిగ్నలింగ్ తో పనిచేసే మొబైల్ ఫోన్లను హ్యాక్ చేయడమో, పేల్చడమో వంటివి చేయలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ నిఘా నుంచి తప్పుకోవడం కోసమే లెబనాన్ రాయబారులు, హెజ్బుల్లా సంస్థ ప్రతినిధులు పేజర్లు, వాకీటాకీలు వాడుతున్నారు. అందుకే ఇజ్రాయెల్ తీరుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లను పేల్చేందుకు కూడా ఆ దేశం వెనకడుగు వెయ్యదన్న భయాలు నెలకొన్నాయి. ఏ దేశమైనా ఇజ్రాయెల్ తో గొడవ పడితే ఇలాంటి నాశనాన్ని ముందే ఊహించి వైరం పెట్టుకోకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేజర్లు, మొబైల్స్, తర్వాత వాకీటాకీలు లేదా ఏ పరికరమైనా మన రోజు వాడే పరికరంలో దూరంగా ఉండి రిమోట్ గా వాటిని వాళ్ళు కోరుకున్న విధంగా వాటిని పని చేయించగలిగినట్టయితే, వాటిని మనం పేల్చగలిగినట్టయితే ఇవాళ రేపు మరి దేన్ని మనం నమ్మగలుగుతాం? ఏ ఇన్స్ట్రుమెంట్ ని మనం నిర్భయంగా వాడగలుగుతాం? ఆ భయం ఉంటుంది. ఇజ్రాయెల్ చేసిన పేజర్, వాకీటాకీ పేలుళ్లతో యుద్ధంలో కొత్త శకం మొదలైనట్లు అయిపోయింది. లెబనాన్ లోని హెజ్బుల్లా మిలిటెంట్ల కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ టెక్నాలజీ అటాక్స్ చేస్తోంది. హెజ్బుల్లా టాప్ లీడర్లు ఇచ్చే మెసేజెస్ ను ట్రాన్స్ఫర్ చేసే పేజర్లు, వాకీటాకీలను నామరూపాలు లేకుండా చేసేస్తోంది. ఈ వ్యూహం వెనుక ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొస్సాద్ ప్లానింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏ వ్యవస్థ పనిచేయాలన్నా కమ్యూనికేషన్ సిస్టమే ఇంపార్టెంట్. దాన్నే టార్గెట్ చేసింది ఇజ్రాయెల్. ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీ వార్ కొత్త టర్న్ తీసుకుంటే మాత్రం అణుయుద్ధానికి మించిన ప్రమాదమే ఉంటుందన్న చర్చ జరుగుతోంది.